ప్రసాదం తీసుకో. తీసుకుంటానమ్మా. ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చినా రాపోయినా మా బంగారు చెల్లెమ్మకి వస్తుంది కోపం. తీసుకో. కళ్ళ కద్దుకొని తినాలి. అరే నేను మర్చిపోయాను. అదేమిటన్నయ్య కళ్ళ కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నా? మంచి వదినమ రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు, మీ చెల్లెమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు. దీపం లాంటి పిల్లంటికాయ ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి? చిచ్చాయి వెలుగుతాయి. పెళ్లి విషయం చెప్తే చాలు అల్లరి మాటలో దింపేస్తావేం బాబు? లేకపోతే ఏంటాయా, రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు. ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. ముందు నీ పెళ్లి అదేం కుదరదు, ముందు నేను ఒప్పుకోను. బాగుంది మీ గొడవ. పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడ అని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబ్బా అవుతారు ఎందుకక్కయ్యా? ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. రైలు బండి, పాసింజర్ ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ మై గుడ్నెస్. టైం 10గా వస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావటం లేదన్నయ్య. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం. పడుకు. రావటం లేదు అన్నయ్య. అన్నయ్య నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట? నేను పాడన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా, నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా. కరెక్టా, నువ్వే పాడాలి. మంగళహారతి ఆహా, శ్రీరామ. ఏమ్మా పాట ఆపకపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. అన్నయ్య నన్ను నిద్రపుచ్చానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ ఒకటి చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. సరే, ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్లోనేగా. ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు, అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను. లక్ష్మి మెలకు వచ్చేదైతే చెప్పు. జాగ్రత్త, తలిపేసు. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి? అతనికేం పర్వాలేదు. ఆపరేషన్ సక్సెస్. నాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏం లేదు, అంత డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు. అన్నయ్య, 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 గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రంతా ఇలా సోఫాలను నిద్రపోయావా? రాత్రంతా ఎక్కడ మా వచ్చిందే తెల్లవారుజామునైతే. అంటే అసలు నిద్రపోలేదన్నమాట. సరే, కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకున్నాయా?
డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది. అది శాశ్వతమైనది. అన్నయ్య అవే మాటలు. తమాషా కన్నానమ్మా. మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రి పగళ్ళు కష్టపడతావు? నీకోసం చూడు చెల్లెమ్మా, నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా. అంతేకాదు రేపు నీకు బోల్డెంతమంది పిల్లలు పుట్టి ఎంతమంది? ఆ? లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. గంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా? ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు, ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు. ఇక మేనకోళ్ళ పుడితే సరే, ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటాడు. మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా. అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మిని తీసుకొస్తున్నా. ఎప్పుడు నా గురించే గాని నీ గురించి ఆలోచించి వెంటన్నయ్యా. నాకేం తక్కువమ్మా. లక్ష్మి, నాకు ఒక కన్ను నువ్వు, ఇంకో కన్ను హాస్పిటల్. అన్నయ్య గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ద పేషెంట్? క్వైట్ ఆల్ రైట్ సార్. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఓ వెల్కమ్. బై ద బై, రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు, పార్టీకి తప్పకుండా రావాలి. షూర్, వస్తాను డాక్టర్. ప్లీజ్. అలాగే. రామాదరవహావం రామభద్రాదరవహావం రామచంద్రాదరవహావం శాశ్వతాదరవహావం రాజీవలోచన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏమిటి విశేషం? గుడికి వచ్చావు? విశేషం ఏమీ లేదండి, తరచూ గుడికి రావటం నాకు అలవాటు. దట్స్ గుడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాక్టర్. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది. అలాగేనండి. Oh, so nice of you that you have come. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, sir. Good evening. Yeah. Thank you. Thank you that you have come. Namaste. Namaste, namaste. Hello, beauty. How are you? How are you? అమ్మా, అమ్మాయికి ఎలా ఉంది? తలపోటు ఇంకా తగ్గలేదు డాక్టర్, అలాగే ఉంది. ఏం పర్వాలేదు, మైనర్ ఆపరేషన్. ఒకసారి హాస్పిటల్ తీసుకురండి. అలాగే సార్. బీ కంఫర్టబుల్. హలో ఆనంద్, వాయిస్ Hello. లేట్. హాస్పిటల్ కట్టాల్సింది. ఆల్ రైట్, వెల్కమ్. హాయ్ రమేష్. హాయ్ మోహన్, హౌ ఆర్ యు? సిల్లీ క్వశ్చన్. ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా 3 పువ్వులు 6 కాయలు. యునో. గుడ్. బై ది వై భాస్కర్, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్. పేషెంట్ కు ప్రాణం పోస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు. యునో. హీ డజంట్ నో. హౌ డు యు డు? ఫైన్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్పింటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు, అంతే. హౌ డు యు? మిస్టర్ ఆనంద్, కమ్ ఆన్ మిస్టర్ మోహన్, కమ్. వాట్ రమేష్, కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్. యునో. ఐ డోంట్ నో. సరే సరే, ఏమిటి ప్రోగ్రామ్స్? కబుర్లు, కూల్ డ్రింక్స్ ఏనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందం. యునో. యు నో మిస్టర్ మోహన్, నా టేస్ట్ వేరు. కాసేపట్లో మా చెల్లాయి తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం. ఆ తర్వాత కమ్మగా ఫోన్ చేయటం. మాంసాహారమా? నో, గోంగూర. యునో. కమ్ ఆన్, కమ్. అపురూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల పడవ లాంటి మా కుటుంబంలో రమేష్, లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు. యునో. ఐ డోంట్ నో. ఏం ఒంట్లో బాగాలేదా? వాట్స్ కంప్లైంట్? అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు, పేరు ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లో హార్ట్ అటాక్, ఉబ్బసం, ఆయాసం, అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి. But natural. వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి. ఈయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా? నా పెళ్లి చూసి చావాలని. యునో. అదేమిటి మోహన్, ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను. మై డియర్ రమేష్, అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు. అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేశాను. యునో. అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా? నో 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 నో, ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి. గుడ్, వెరీ గుడ్. మరి చేసుకునేది ఎప్పుడు? నువ్వు అనుమతించినప్పుడు. నీకేమైనా మతిపోయిందా? చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు?
చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే గనుక నాలాంటి లక్షాధికారి నోరు తెరిచి నీ చెల్లెల్ని చేసుకుంటానడం విని ఆశ్చర్యపోతున్నావు కదూ? కాదు, నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా. వాట్ డూ యు మీన్? అర్థం కాలేదా? కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో, మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ గడపలో అడుగు పెట్టకు. రమేష్, ఈ మోహంతో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు. మోజు పడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు. అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను, వాడుకున్నాను. యునో, యు nasty beast. I know all about you. మళ్ళీ నా కంటపడ్డావో I'll take a bath. You gutless rat from rat. Get out! ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టన్న నా చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను.